గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మనం థర్డ్ క్లాస్ తెలుగుకు సంబంధించి నా బాల్యం 4వ పాఠం టెక్స్ట్ బుక్ సంబంధించిన యాక్టివిటీస్ ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ చదవడం, వ్యక్తపరచడం. కింది పట్టిక చదవండి. పాఠం ఆధారంగా నాజర్ను ఎవరు ఎలా పిలిచారో తెలుపుతూ వాక్యాలు రాయండి అన్నారు. ఈ పట్టిక ఆధారంగా నాజర్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలిచేవారు. వాళ్ళ తాతగారి ఇంట్లో ఒకలా పిలిచేవారు, వాళ్ళ నాన్న, పెద్దనాన్న, చిన్నాన్నలు వాళ్ళు ఒకలా పిలిచేవాళ్ళు. ఎలా పిలిచారనేది ఇప్పుడు మనము ఇక్కడ రాయాలి. ఉదాహరణ, పెదనాన్నలు, చిన్నాన్నలు నాజర్ అని పిలిచేవారు. పెదనాన్నలు, చిన్నాన్నలు నాజర్ అని పిలిచేవారు. అలా మనము ఇక్కడున్న పదాలని కలిపి ఒక వాక్యంగా రాయాలన్నమాట. ఆ పదాలని కలుపుతూ, సరైన పదాలని కలుపుతూ మనం వాక్యంగా రాయాలి. ఇప్పుడు గారపాడు తాత అబ్దుల్ అజీజ్ అని పిలిచేవాడు. గారపాడు తాత అబ్దుల్ అజీజ్ అని పిలిచేవాడు. మామలు, అత్తలు అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. అంటే వాళ్ళ తాతగారి ఊరిలో అబ్దుల్ అజీజ్ అనే పిలిచేవారు. నాన్నగారు నాజర్ అని పిలిచేవారు. ఈ విధంగా పదాల్ని కలుపుకుంటూ ఒక వాక్యంగా తయారు చేసి రాస్తాం. సరైన పదాల్ని మనం కలుపుతూ ఒక వాక్యంగా తయారు చేసి రాయాలి. నెక్స్ట్, ఆ పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నారు. హార్మోనిస్ట్ ఖాదరు ఒకరోజు మా ఇంటికి వచ్చి, మస్తాన్ గారు, మన కుర్రోడు మంచి తెలివిగలవాడు, శృతి, లయ, గానం మంచి కంఠం కలవాడు, నాతో పంపండి, చదువు సంగీతం నేర్పించి గొప్పవాడిని చేస్తాను అన్నాడు. హార్మోనిస్ట్ ఖాదరు ఒకరోజు మా ఇంటికి వచ్చి, అంటే ఎవరిక్కడ, నాజర్ వాళ్ళ ఇంటికి వచ్చి, నాజర్ వాళ్ళ నాన్నగారి పేరు మస్తాన్ గారితో ఇలా అన్నారనమాట. కుర్రోడు మంచి తెలివి గలవాడు, శృతి, లయ, గానం మంచి కంఠం కలవాడు, నాతో పంపండి, చదువు సంగీతం నేర్పించి గొప్పవాడిని చేస్తాను అన్నాడు. ఇప్పుడు మనకు ప్రశ్నలు ఇచ్చారు. నాజర్ తండ్రి పేరేమిటి? నాజర్ తండ్రి గారి పేరు మస్తాన్. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. అది పై పేరాలో హార్మోనిస్ట్ ఎవరు? ఖాదర్. ఖాదర్ నాజర్కు ఏం నేర్పించాలనుకున్నాడు? ఖాదర్ నాజర్కు చదువు సంగీతం నేర్పించాలనుకున్నాడు. నెక్స్ట్, ఈ పై పేరా ఆధారంగా కింది వాక్యాల్లో తప్పు ఒప్పులను గుర్తించండి. అజీజు నాజర్కు చదువు సంగీతం నేర్పుతానన్నాడు. అజీజ్ కాదు, హార్మోనిస్టు ఖాదరు నాజర్కి నేర్పుతానన్నాడు. కాబట్టి ఇది రాంగ్. ఈ పేరే ఒక్కటి రాంగ్. ఇక్కడ హార్మోనిస్టు ఖాదరు అని ఉంటే సరిపోయాను. కానీ అజీజ్ నాజర్కు చదువు సంగీతం నేర్పుతానన్నాడు కాబట్టి కాబట్టి ఈ వాక్యం తప్పు. ఇక్కడ ఖాదర్ అని వస్తే అప్పుడు రైట్ అయ్యాను. మస్తాన్ కుమారుడు నాజర్ రైట్. ఖాదర్ వయోలిన్ విద్వాంసుడు కాదు, రాంగ్, తప్పు. నాజర్ మంచి తెలివి గలవాడు, ఇది రైట్. ఓకే, నెక్స్ట్ పేజీ చూద్దాం. పదజాలం. పిల్లలు కొండపల్లి బొమ్మను చెక్కతో తయారు చేస్తారు కదా, మరి కింది వస్తువులు వేటితో తయారు చేస్తారో జతపరచండి, వాటిని వాక్యాలుగా రాయండి.
కింద కొన్ని వస్తువులు ఇచ్చారు, ఆ వస్తువులు వేటితో తయారు చేస్తారో జతపరిచి వాటిని వాక్యంగా రాయాలి. కుండ, మట్టి. ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు, కుండ మట్టితో తయారు చేస్తారు. అద్దం, గాజు. అద్దం గాజుతో తయారు చేస్తారు. అద్దం గాజుతో తయారు చేస్తారు. బుట్ట, వెదురు. బుట్ట వెదురుతో తయారు చేస్తారు. కొడవలి, ఇనుము. కొడవలి ఇనుముతో తయారు చేస్తారు. పిల్లలు పాఠంలో ఉన్న కింది పదాలను మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇలా కూడా అంటారని తెలుసుకోండి. గుంజ అంటే కొన్ని చోట్ల రాట, నెట్టాడు, స్తంభం అంటారు. చిన్నాన్న అంటే కొన్ని చోట్ల బాబాయ్, పినతండ్రి, చిన్నాయన, చిన్నబ్బ అని కూడా అంటారు. బువ్వ అంటే అన్నం, కూడు, మెతుకులు. ఇలా కొన్ని చోట్ల ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క పిలుస్తారు. ఉపాధ్యాయులకు సూచన, ఇలాంటి మరికొన్ని పదాలను పరిచయం చేయండి. పిన్నికి, అలాగే పిన్ని ఉంటే చిన్నమ్మ అలా పిలుస్తారు పిన్నికి. కింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి. నాకు గారెలు తినాలని ఆశగా ఉంది. ఆశగా అంటే అర్థం ఏంటి? కోరిక. ఆప్షన్ ఆ. కింది పదాల్లో వేరుగా ఉన్న పదాన్ని గుర్తించండి. శృతి, లయ, గానం, చిత్రలేఖనం. చిత్రలేఖనం అనేది వేరుగా ఉంది. ఇవన్నీ సంగీతానికి సంబంధించినవి. చిత్రలేఖనం వేరేది, అందుకు ఈ వేరుగా ఉన్నది. నెక్స్ట్ స్వీయ రచన. నాజర్ ఏ గ్రామంలో జన్మించాడు? నాజర్ పొన్నకల్లు గ్రామంలో జన్మించాడు. రెండోది, పాఠశాల వార్షికోత్సవంలో నాజర్ చేసిన నాటకం పేరేమిటి? ఏమి నాటకం చేశారు నాజర్ వాళ్ళు? ద్రోణ విజయం. నాజర్ తన అమ్మా నాన్నల గురించి ఏం చెప్పారో రాయండి. ఆరుగాలం ఎండనక వాననక అలుపు సెలుపు లేకుండా కష్టపడేవారు వాళ్ళ అమ్మ నాన్న. నాజర్ వాళ్ళ అమ్మ నాన్న. నాలుగోది, ఖాదర్ నాజర్కు సంగీతం ఎలా నేర్పించాడో రాయండి. గోగుపుల్ల గొట్టంతో నీళ్ళ చెంబులో ఊదిస్తూ శృతి గుక్క నేర్పించేవాడు. గోగుపుల్లతో నీళ్ళ చెంబులో ఊది నేర్పించేవాడు. నెక్స్ట్ ఐదోది, నాజర్ను పంతులు గారు ఎలా మెచ్చుకున్నారు? ఎలా మెచ్చుకున్నారు? బాగా చదువుకోరా, మంచిగా గాయకుడు, నటుడవు అవుతావు అని 5 రూపాయలు పుస్తకం, పెన్సిలు బహుమతిగా ఇచ్చారు. నువ్వు బాగా చదువుకో, మంచి గాయకుడు, నటుడు అవుతావు అంటూ 5 రూపాయలు పెన్సిలు పుస్తకము ఇచ్చారు. ఆరోది, నాజర్ను ఎవరెవరు ఎలా పిలుస్తారో తెలుసుకున్నారు కదా, మిమ్మల్ని ఎవరెవరు ఎలా పిలుస్తారో రాయండి. నా పేరు లక్ష్మి. ఒక ఉదాహరణకు రాసాము, మీరు వేరే పేరుతో పిలిస్తే ఆ పేర్లు ఇక్కడ రాయించాలి. నన్ను మా అమ్మ లక్ష్మి అని పిలుస్తుంది. లక్కీ అని కానీ వేరే పేర్లు ఏమైనా పిలిస్తే అలా రాయొచ్చు. మా నాన్న లక్ష్మి అని పిలుస్తారు. మా అన్న లక్కీ అని పిలుస్తారు. బుజ్జి అలా వేరే పేర్లతో పిలుస్తారు కదా, అవి ఏవైతే అవి రాయొచ్చు. అవి ఎవరికి ఎలా పిలిస్తే అలా రాయాలి. సృజనాత్మకత. కొబ్బరి చెట్టు ఆత్మకథను పొడిగించండి. నా పేరు కొబ్బరి చెట్టు. నేను చక్కటి కాయలను ఇస్తాను, కొబ్బరి కమ్మలు ఇస్తాను, నీడను ఇస్తాను. ప్రశంస. పాఠశాలలో అందమైన చిత్రాలు గీసేవారిని, చక్కగా పాటలు పాడేవారిని, నృత్యం బాగా చేసేవారిని మీరు
ఎలా అభినందిస్తారో చెప్పండి అన్నారు. చక్కగా ఎవరైనా పాటలు పాడినా డ్యాన్స్ చేసినా మనం వాళ్ళకి వెరీ గుడ్, బాగా చేసావు, నేను నీ దగ్గర నేర్చుకుంటాను అలాగని చెప్తాం కదా. అలాగే ఏమైనా మనము ఏం చెప్పాలనుకుంటున్నామో అవి మనం చెప్పాలి. మనం వాళ్ళకి ఏమైనా పూడుతామో ఏమైనా బహుమతులు ఇస్తామా అలాగనేసి మనం చెప్పాలి. ఏం చెప్పాలనుకుంటున్నామో అది చెప్పాలి అక్కడ. నెక్స్ట్ భాషాంశాలు. నా పేరు ఖైరా. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు 3వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాలలో ఏకరూప దుస్తులు, పుస్తకాల సంచి, బూట్లు, సాక్సులు, బెల్టు, నిఘంటువు ఇచ్చారు. నేను ప్రతిరోజు వీటిని ఉపయోగిస్తాను. పై పేరాలో గీత గీసిన పదాలు ప్రాంతాల పేర్లు, వస్తువుల పేర్లను తెలియజేస్తున్నాయి కదా. మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లతో పాటుగా ఇలా ప్రాంతాల పేర్లు, వస్తువుల పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటారు. నామవాచకాలు అంటే వస్తువుల పేర్లు, ప్రాంతాల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు, మనుషుల పేర్లు, ఇలా ప్రతి ఒక్క వస్తువు పేరు కూడా నామవాచకమే అవుతుంది. నామవాచకం అంటే అది మనం నిర్వచనం చెప్పొచ్చు. తర్వాత పేరాలోని నామవాచకాలను కింది పట్టికలో రాయండి అన్నారు. ఇక్కడ ఇచ్చారు కదా మనకి వస్తువుల పేర్లు, బూట్లు, సాక్సులు, బెల్టు, అవి మనం ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ ఇచ్చినవే. ఏకరూప దుస్తులు. ఇక్కడ ఈ ముందు పేరాలు ఇచ్చినవే ఇక్కడ మనం ఇక్కడ రాసుకోవాలి. పుస్తకాలు, బూట్లు, బెల్టు, సాక్సులు, నిఘంటువు, ఏకరూప దుస్తులు. ప్రాంతాల పేర్లు. బాపట్ల ఆంధ్రప్రదేశ్, వేమూరు, జంపని, విజయవాడ, విశాఖపట్నం, ఇవి నామవాచకాలు. ముందు పేరాలు ఇచ్చిన వేరే రాసుకోవాలి. కొన్ని వస్తువుల పేర్లు, కొన్ని ప్రాంతాల పేర్లు ఇలాగా. తర్వాత ప్రాజెక్టు పని. వివిధ రకాల సంగీత వాయిద్య పరికరాల చిత్రాలను వాటి పేర్లను సేకరించి ప్రాజెక్టు తయారు చేయండి, ప్రదర్శించండి అన్నారు. వాయిద్య పరికరాలు వీణ, తబలా ఇవి ఉంటాయి కదా. ఇవన్నీ మనము న్యూస్ పేపర్ నుంచి కానీ అవి కట్ చేసి వాటి పక్కన పేర్లు రాసి మనము అతికించాలి ఒక నోట్బుక్లో ఎక్కడైనా. దీనిని కూడా తెలుసుకోండి అని లలిత కళ గురించి ఇచ్చారు. మన మనసుకు హాయిని, ఆనందాన్ని ఇచ్చే ఆహ్లాదకరమైన కళలనే లలిత కళలు అంటారు. చిత్రలేఖనము, శిల్పము, సంగీతము, కవిత్వము, నాట్యము మొదలైన వాటిని లలిత కళలు అంటారు. మన పెద్దలు 64 లలిత కళలు ఉన్నాయని చెప్పారు. వాటిలో ఇవి కొన్ని. మీరు చదువుతో పాటు మీకు నచ్చే అందుబాటులో ఉన్న ఏదో ఒక కళను అభ్యసించడానికి ప్రయత్నించండి. 64 లలిత కళల గురించి తెలుసుకోండి. మనకి లలిత కళలు 64 ఉన్నాయి. మనము చదువుతో పాటు ఏదో ఒక లలిత కళ, నాట్యము, చిత్రలేఖనము, పాటలు పాడటము, ఏదో ఒకటి మనం నేర్చుకుంటే అది మనసుకి హాయిని, ఆనందాన్ని ఇస్తుందట. అది నేర్చుకోవడానికి మనకి ప్రయత్నిస్తే మంచిది.
అది ఇది మనకి థర్డ్ క్లాస్ నా బాల్యం పాఠంకి సంబంధించిన కృత్యాలు.